హాయ్ అందరికీ, నేనైతే బెండకాయ ఫ్రై చేస్తున్నా. బెండకాయ ఫ్రై ఉందంటే ఖచ్చితంగా చారు అయితే ఉండాలి. పక్కన చారు అయితే మరిగిపోతుంది. చారు తాలింపు పెట్టేయాలి. ఇప్పుడు నేను ఎప్పుడు చారు పెట్టినా బంగాళదుంప, బెండకాయ, ఇదైతే చింతపండు చారే. నేను అవన్నీ వేస్తాను ఎందుకంటే మా పిల్లలకి మా వారికి ఇష్టం కాబట్టి. ఇప్పుడైతే బెండకాయ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చారు మాత్రం ఎంత ఎమ్మీగా మరిగిపోతుందో, ఎమ్మీగా తినేయచ్చు. నేను బెండకాయ ఫ్రై కావాల్సినవి బెండకాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. నేను ఎక్కువ టమాటా వేసి చేస్తాను. వచ్చింది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే చారు పెట్టిన కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసుకొని మంటాయిలో పెట్టుకొని ఉంచుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసేసుకుందాం. నూనె అయితే వేడయింది. ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాం. ఎల్లుల్లిపాయ ఏపులోకైనా టేస్ట్ అనేది బాగుంటుంది. ఎక్కువ యూజ్ చేస్తాను ఎల్లుల్లిపాయ. కొంచెం జీలకర్ర వేసుకుంటాం. మనం మామూలుగా అయితే వేపుడు పెట్టుకుంటాం. నేనైతే టమాటా వేస్తున్నాను కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి బాగా ఫ్రై అయిపోతుంది. ఉల్లిపాయలు వేస్తాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతున్నాయి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా వేగుతాయి కదా, సాల్ట్ వేస్తాను. ఒకసారి కలిపేద్దాం. బెండకాయ కూడా కాలుకి జిగురు పడుతుంది, హెల్త్కి కూడా మంచిది అంటారు. బెండకాయ కూడా చాలా మంచిది. ఓ పక్క వేడిగా రైస్, వేడిగా చారు మరుగుతుంది. నేను తాలింపు పెట్టేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు మరగనిస్తాను. ఇంకా బాగా టేస్టింగ్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. మనకి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోతున్నాయి. టమాటా ముక్కలు వేసుకున్నాం. టమాటా వేయడం వల్ల ఏంటంటే మనకి కర్రీలా కూడా మనం చారు లేకపోయినా ఇలా తినేయచ్చు. ఏదైనా మనం పొడిగా చేసుకుంటే తినలేదు. ఇలా నేను టమాటా, ఉల్లిపాయలు అవన్నీ వేసి ఫ్రై చేస్తాను అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. టమాటా, ఉల్లిపాయ కూడా మనకి బాగా ఫ్రై అయిపోయింది. బెండకాయ ముక్కలు కూడా వేసుకున్నాం. మనం గట్టిగా తిప్పుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే బెండకాయ మొత్తం అన్నీ కుక్ అవ్వి మనకి కలరు షేడింగ్ తెలిసిపోద్ది. అప్పుడు మనం ఉప్పు కారం వేసుకోవచ్చు. కలర్ మారుతుంది కదా, అప్పుడు మనం ఉప్పు కారం వేసుకోవచ్చు. మనం ఒకే వంట ఒకేలా తింటే బోర్ కొట్టుద్ది. మనం ఒకే వంట 4 రకాలుగా వండుకొని తింటే మనకి ఏ కూరైనా మనం ఏది బెండకాయ అని, వంకాయ అని తినలు ఉంటారు. ఇలాగా కమ్మగా వండి పెట్టేస్తే వాళ్ళే తినేస్తారు హ్యాపీగా. ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, మనం ఈ లోపల మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచేసి. నేనైతే టైం అస్సలు వేస్ట్ అవ్వను. ఒక పక్క కర్రీ మనకి వేపుడు రెడీ అవుతుంది. నేను టీ పెట్టుకుంటున్నాను. మనం దానికి టైం ఇచ్చేయాలంటే కుదరదు. మనం ఒక పక్క ఆ పని ఈ పని 2 చేతులతో చేసుకుంటే మనకి హ్యాపీగా పని అయిపోద్ది అనేది నా ఓన్గా నా ఫీలింగ్. ఇది టీ పెట్టుకొని ఒక పక్క వేపుడు చేస్తూ హ్యాపీగా టీ తాగుతూ మీతో మాట్లాడుతూ ఇలా టైం గడిచిపోద్ది అనమాట. నేను ఎప్పుడైనా సరే అల్లం వేస్తాను. టీలో అల్లం వేసుకుంటే మంచిది. నేనైతే అల్లం వేస్తాను. ఇలా దంచి పెట్టుకున్న అల్లం ఇలా వేసేసుకుంటే అల్లం వల్ల హెల్త్కి మంచిది. నేనైతే వేస్తాను. ఎవరైనా వేసుకొని కాసుకున్నా చాలా మంచిది. ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే మీరే తాగేస్తారు. ఎవరికి ఉంచుకోండి. నాకైతే టీ అయితే నా ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. మనకి బెండకాయలు కూడా బాగా ఫ్రై అవుతుంది. ఒకసారి తిప్పేసుకుంటే
మనకి బెండకాయలు బాగా ఫ్రై అయినాయి, కొంచెం కారం వేసుకుందాం. నేను పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాను కాబట్టి కారం తక్కువ వేస్తున్నాను. పసుపు, మనం ఉల్లిపాయ ముక్కల్లో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా, కొంచెం తగ్గించేసుకోవచ్చు. కొంచెం సాల్ట్, బెండకాయ ఫ్రై, వేడి వేడి చారు, వేడి వేడి రైస్ తలుచుకుంటుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇవాళ ఎమ్మిగా తినేయచ్చు అనమాట. నాకు బెండకాయ బాగా మిక్స్ అయిపోతే నచ్చదు, అందుకే నేను కొంచెం పెద్ద పెద్దలా పీసెస్ కోసాను అనమాట. కొంచెం పెద్ద పెద్దగా పీసెస్ కోసాను. ఒక 2 నిమిషాలు ఉంచేస్తే ఇంకా బాగా మనకి కుక్ అయిపోద్ది. వేడి వేడిగా టీ కూడా కాగిపోయింది, మనం టీ తాగేద్దాం. మీకైతే నేను ఇవ్వలేను కదా, నేనైతే తాగేస్తా. వేడి వేడిగా టీ. మనకి ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. కమ్మగా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. వేడి వేడి రైస్లోకి అన్నం వేసుకొని, వేడి వేడి రైస్ వేసుకొని, బెండకాయ కర్రీ చారు వేసుకొని అలా గబగబా 4 ముద్దలు తింటే మనం పొద్దునుండి సాయంత్రం దాకా చేసే పని కష్టం అన్నీ మర్చిపోతాం. అంతే కదా. ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే తినాలి, పని చేయాలి. మనకి తిండి ఎంత ముఖ్యమో పని అంత ముఖ్యం. మన ఆరోగ్యం కంటే మనకి ఏది ఎక్కువ కాదు. తినాలి, పని చేయాలి, అంతే. మనం ఉన్న కొద్దిసేపు అయినా సరే వంట చేస్తాం, బట్టలు గుంచుతాం, అంట్లు కడుగుతాం, ఎక్స్ట్రా చాలా పనులు చేస్తాం. అయినా మనకి కొంచెం అలసట కూడా రాకుండా మన లైఫ్ స్టైల్ని అలా గడుపుకుంటూ వెళ్ళిపోతాం. మన బాధలు కష్టాలు ఎవరికి చెప్పుకోం. నేను ఇలా పని చేసి అలసిపోతున్నాను అలా అని ఎవరికి చెప్పుకోం. అందుకే ఆడవాళ్ళని అంటారు, భూదేవి తలుకున్నంత వరకు సహనం ఆడాలకుందనేసి. నేను బెండకాయ ఫ్రై చేస్తూ చారు కాసాను, టీ పెట్టాను, రైస్ వండాను. అంతే కదా. సింపుల్గా మనకున్న టైంలో మనం చేసుకుంటూ హ్యాపీగా మన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి. నా డైలీ రొటీన్ పని ఇదే. నా డైలీ రొటీన్ పని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా దృష్టిలో ఆడవాళ్ళు ఎప్పుడు గ్రేటే. అందరు ఆడవాళ్ళకి సెల్యూట్ కొట్టాలి. అసలు ఎంత పని చేసినా కూడా ఎంత కష్టం లేదు అని చెప్పుకుంటారు తప్ప నాకు కష్టం అయ్యింది పని అని ఎవరికి చెప్పుకోరు. ఫ్రై అయితే రెడీ అయిపోయింది, స్టవ్ ఆపేద్దాం. ఇదేనండి నా డైలీ రొటీన్ పని. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. బాయ్.